अपने चिंतन की धारा बदल दो, रोग चिंता का मिट जाएगा। कर तपस्या करो याद शिव को, दिल को आराम मिल जाएगा। अपने चिंतन की धारा बदल दो, रोग चिंता का मिट जाएगा। अपने चिंतन की धारा बदल दो। जिंदगी की इमारत बनी है, ख्याल जैसा भी तुमने किया है। जिंदगी की इमारत बनी है, ख्याल जैसा भी तुमने किया है। बीज बोया है जैसा भी मन में, फल उसी का तो तुमने तो तुमने लिया है। स्नेह शुचिता के संकल्प लाओ, दर सुखों का वो खुल जाएगा। अपने चिंतन की धारा बदल दो, रोग चिंता का मिट जाएगा। अपने चिंतन की धारा बदल दो। जैसा सोचोगे वैसा बनोगे, बोल और कर्म बदलेंगे सारे। जैसा सोचोगे वैसा बनोगे, बोल और कर्म बदलेंगे सारे। कर्म में योग कर दो शामिल, योग ही जिंदगी को सवारे। योग ही जिंदगी को सवारे। अपनी वाणी से अमृत लुटाओ, बोल वरदानी बन जाएगा। अपने चिंतन की धारा बदल दो, रोग चिंता का मिट जाएगा। अपने चिंतन की धारा बदल दो। जिंदगी की भटकती ये नैया, पार होगी तपस्या के बल से। जिंदगी की भटकती ये नैया, पार होगी तपस्या के बल से। सब मुश्किलें पार कर दो, अपनी रूहानी ताकत के बल से। अपनी रूहानी ताकत के बल से। शिव पिता ही है अपना सहारा, उनकी यादों में सुख पाएगा। अपने चिंतन की धारा बदल दो, रोग चिंता का मिट जाएगा। कर तपस्या करो याद शिव को, दिल को आराम मिल जाएगा। अपने चिंतन की धारा
बदल दो। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబ్దాదా శుభచింతక్ మణిల్ని చూస్తున్నారు. శుభచింతక్ మణి ఏం చేస్తారు? విషయంలో సర్వాత్మది చింత, అందరిని చింత నుంచి ముక్తి చేస్తారు. ఇది రివైజ్ అవ్యక్తవాణి 10-11-87 అవ్యక్తవాణి. बाबा చెప్తారు, आज रत्नागर बाप अपनी चारों ओर के विशेष शुभ चिंतक मणियों को देख रहे हैं. रत्नागर बाप की मणियाँ विश्व में अपनी शुभ चिंतक किरणों से प्रकाश कर रही है, क्योंकि आज की इस आर्टिफिशियल चमक वाली विश्व में सर्व आत्माएं चिंता करने वाली मणियाँ, ऐसे अल्पकाल की चमकाने वाली चिंता मणियों को आप शुभ चिंतक मणियाँ अपनी शुभ चिंतक की शक्ति द्वारा परिवर्तन कर रहे हो. అంటే ఈరోజు రత్నాగర్ తండ్రి తన శుభచింతక్ మణిలు అందరిని చూస్తున్నారు. రత్నాగర్ బాబా ఈ మణిలన్నిటిని చూసి చెప్తారు, ఈ విషయంలో శుభచింతక్ మణిలు తన ప్రకాశానికి కిరణాల ద్వారా అందరికీ ఈ ప్రకాశిస్తూ ఉన్నారు. అంటే కిరణాలు పంపిస్తూ ఉన్నారు, శుభచింతక కిరణాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో నకిలీ మెరుస్తూ ఉండేవాళ్ళు, నకిలీ ఆత్మలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చింత చేసే మణిలు, అందరూ చింతలో ఉన్నారు. అందరూ చింతల్ని సమాప్తి చేసేవాళ్ళు శుభచింతక్ మణి మీరందరూ. ఇట్లా అల్పకాలాన్ని మెరుస్తూ ఉండే చింతామణిలు వాళ్ళందరికీ మీ శుభచింతక్ మణిలు ఏం చేస్తున్నారు? మీరు మీ శుభచింతన ద్వారా, శక్తుల ద్వారా వాళ్ళని కూడా పరివర్తన చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు అనేక ప్రకారమైన చింత, ఎన్ని ప్రకారమైన చింతలు. అయితే ఆ చింతలన్నీ ఎట్లా దూరం అయిపోయేది, వాళ్ళని దాని నుంచి ముక్త ఎట్లా చేసేది, దానికోసం బాబా బిడ్డలు ఈ జ్ఞానం ఆధారంలో శుభచింతక మణిలు శుభంగా చింతన చేసి శక్తి ఇస్తూ అందరిని పరివర్తన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా सूर्य की किरण दूर दूर तक अंधकार को मिटाती है, ऐसे आप शुभ चिंतक मणियों की शुद्ध संकल्प रूपी चमक कहो या किरणें कहो विश्व के चारों ओर फैल रही है. అంటే ఏ విధంగా సూర్యకిరణాలు ఎంత దూరం ఉంటే కూడా అంధకారాన్ని దూరం చేస్తుందా లేదా, అట్లా ఈ విషయంలో బాబా బిడ్డలు ఎవరందరూ శుభచింతక మణిలో ఉన్నారు, వాళ్ళ శుద్ధ సంకల్పాలు చాలా మెరుస్తూ ఉంది. అంటే రోజు మనకు బాబా వాణిలో ఏమేమి చెప్తారు అదంతా మనం విని సంకల్పం చేస్తామా లేదా, శుద్ధ సంకల్పాలు అది చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంది. దాని కిరణాలు ఈ విషయంలో 4 సైడ్ కూడా వ్యాపకం అవుతూ ఉంటుంది.
సో రోజు అందరూ క్లాస్ వింటున్నారు కదా, క్లాస్ వినేటప్పుడు బాబా చెప్పే ఆ పాయింట్స్ అంతా కూడా మీరు విచారం చేస్తున్నారా? విచారం చేసి ఆ శుద్ధ సంకల్పాన్ని మొత్తం విషయంలో వ్యాపకం చేయాలి. అప్పుడు 4 సైడు కూడా ఈ కిరణాలు వ్యాపకం అవుతుంది. పరమాత్మ జ్ఞానాన్ని, शुभ चिंतन शक्ति। आजकल कई आत्माएं समझती है कि कोई स्पिरिचुअल लाइट गुप्त रूप में अपना कार्य कर रही है. అంటే అందరూ ఒకే రకంగా క్లాస్ విని ఆ శుద్ధ సంకల్పమే అందరూ చేసే దానివల్ల చాలామంది చెప్తున్నారు ఎక్కడి నుంచో మాకు ఆధ్యాత్మిక శక్తి గుప్త రీతిలో కార్యం చేస్తూ ఉంది అట్లా అని. అంటే బాబా రోజు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తూ ఉంటారు. మనం కూడా వాణిని అనుభవం చేస్తూ ఉంటే అది విషయంలో వ్యాపకం అవుతుంది ఆ అనుభవం చేసే వైబ్రేషన్. అందువల్ల చాలామంది ఆత్మలు ఈ ఆధ్యాత్మిక శక్తిది లైట్ ఏముందో అది గుప్త రీతిలో వాళ్ళకి పోయి చేరుతుంది, వాళ్ళ లోపల అది పని చేస్తుంది. लेकिन ये लाइट कहाँ से ये कार्य कर रही है वो जान नहीं सकते हैं. అయితే వాళ్ళకు తెలియలేదు ఎక్కడి నుంచి ఈ లైట్ వచ్చి కార్యం చేస్తుంది అట్లా అని. ఈ ఆధ్యాత్మిక శక్తిది లైట్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ దగ్గర అని వాళ్ళకే తెలియలేదు. మళ్ళా అనుకుంటారు కోయి హై यहाँ तक टचिंग तो होनी शुरू हो गई है. आखिर ढूंढते ढूंढते స్థాన్ పర్ పहुंच ही जाएंगे. అంటే వాళ్ళ లోపల కూడా గుప్తంగా అనుభవం అవుతూ ఉంది. ఎవరో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉండి నాకు ఈ శక్తి వస్తూ ఉంది అట్లా అని. ఫైనల్గా వెతికి బాబా ఇంటికి వచ్చి చేరుతారు వాళ్ళు వినేదాన్ని. అనుకుంటారు ఎక్కడి నుంచో నాకు టచింగ్ వస్తూ ఉంది అట్లా అని. तो ये तो टचिंग आप शुभ चिंतक मणियों के श्रेष्ठ संकल्प की चमक है. बाप दादा हर एक बच्चे के मस्तक द्वारा मणि की चमक को देखते हैं क्योंकि नंबरवार चमकने वाले हैं. అంటే ఎక్కడి నుంచి వాళ్ళకు టచింగ్ పోతుంది అంటే మనందరం చేరి శుద్ధ చింతన చేసి శ్రేష్ఠ సంకల్పం చేస్తే ఆ మెరుపు వాళ్ళ దగ్గర పోయి చేరుతుంది గ్యారెంటీ. సో బాప్ దాదా ఈరోజు ప్రతి ఒక్కరి మస్తకులో కూడా ఆ మణిది ఎంత మెరుపు ఉంది అని చూస్తున్నారు. ప్రతి ఆత్మ రూపీ మణి, ఆ మణిలో శుద్ధ సంకల్పం ఎంత ఉంది, ఎంత దూరం చేరుతుంది అది బాబా చూస్తున్నారు. నంబర్ వారే ఉన్నారు అయినా కూడా అందరూ శుభచింతక్ మణిలు మెరుస్తూ ఉన్నారు నంబర్ వార్. तो शुभ चिंतक बनना ये सहज रूप की मनसा सेवा है जो चलते फिरते सभी ब्राह्मण आत्माएं अनजान आत्माओं के प्रति कर सकती है. బాబా చెప్తారు ఈ శుభచింతక్ చేసేది అంటే సదా జ్ఞానయుక్త చింతన చేసి మనసా ద్వారానే సేవ చేస్తూ ఉంటే అది చాలా ఆత్మల వరకు పోయి చేరుతుంది. అజ్ఞాని ఆత్మలు నడుస్తూ తిరుగుతూ మనం బ్రాహ్మణుని ఏం చేయాలంటే జ్ఞానాన్ని విచార సాగర్ మంతం చేస్తూ ఉండాలి. వేరే వాళ్ళకు మనసా ద్వారానే సంకల్ప శక్తి ద్వారానే జ్ఞానం ఇస్తూ ఉండాలి. అది వాళ్ళ దగ్గర గ్యారెంటీ పోయి చేరుతుంది. तो आप सबके शुभ चिंतन बनने की वाइब्रेशन वायुमंडल को व चिंता मणियों आत्माओं की वृत्ति को बहुत सहज परिवर्तन कर देती है. బాగుతారు మీరు ఇంత శుద్ధ చింతన చేసే శక్తి ఏముందో అది వైబ్రేషన్లో వాయుమండల్లో పోయి చింతన చేసే వాళ్ళ దగ్గర అంతా పోయి చేరి వాళ్ళ వృత్తిని కూడా సహజంగానే పరివర్తన చేస్తుంది. आज के मनुष्य आत्माएं
मनुष्य आत्माओं के जीवन में चारों ओर से, चाहे व्यक्तियों द्वारा चाहे वैभव द्वारा, व्यक्तियों में स्वार्थ भाव होने के कारण, वैभव में अल्पकाल की प्राप्ति होने के कारण थोड़े समय के लिए श्रेष्ठ प्राप्ति की अनुभूति होती है, लेकिन अल्पकाल की खुशी थोड़े समय के बाद चिंता में बदल जाती है। अर्थात वैभव और वह व्यक्ति चिंता मिटाने वाली नहीं, चिंता उत्पन्न करने वाली निमित्त बन जाती है అంటే శివబాబా చెప్తారు. ఇప్పుడంతా మనిషి ఆత్మలు జీవనంలో అన్ని సైడ్ ఏమంటే కొంచెం కొంచెం వాళ్ళ బంధువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, లే వైభవాన్ని ద్వారా, స్వార్థ వ్యక్తుల ద్వారా ఆ భావన, స్వార్థ భావన అర్థంగా వైభవం వల్ల అల్పకాల ప్రాప్తి ద్వారా కొంచెం ఏమో శ్రేష్ఠ ప్రాప్తి ఉండేట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. అయితే అది అల్పకాలం ప్రాప్తి ఉంటుంది, కొంచెం సమయం ఖుషీగా ఉంటారు. అది అయిన తర్వాత అది చింతలో పరివర్తన అయిపోతుంది. అనుకోండి, ఇప్పుడు మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ అల్పకాల వైభవం ఏదో ప్రాప్తి అయినట్టుగా అనుభవం అవుతుంది. కొంచెం డబ్బులు ప్రాప్తి అవుతుంది, కొంచెం నగలు ప్రాప్తి అవుతుంది, కొంచెం ఏమో కొత్త సంబంధం ప్రాప్తి అయింది అని అనుకోండి. ఆ సమయం వరకు కొంచెం అల్పకాల ఖుషి ఉంది, ఆ రోజంతా ఖుషిగా ఉన్నారనుకోండి. తర్వాత అది సదాకాలాన్ని చింతలో పరివర్తన అయిపోతుంది. ఆ వైభవంలో ఆ వ్యక్తి చింతనే తీసేవాళ్ళు కాదు, అయితే ఇంకా ఎక్కువగా చింత ఉత్పన్న అయ్యే దానికి నిమిత్త అయిపోతారు అల్పకాల వైభవాలు. అర్థమైందా? వైభవాల్లో చాలా ఉంటుంది. మ్యారేజ్ ఒకటి, తర్వాత హౌస్ ఇనాగ్రేషన్ ఒకటి, పేరు పెట్టేదానికి ఒకటి, బర్త్డే ఒకటి, ఎన్ని ఉంది వైభవాలు. మళ్ళీ టీవీ ఒక వైభవం, అదంతా కూడా వైభవం అని లిస్ట్లో వస్తుంది. అయితే అది ఏం చేస్తుందంటే కొంచెం సమయం ఏమో మనం అన్నీ మర్చిపోయి ఆ వైభవాన్ని చూస్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తుంది, అదే వైభవం మనకు ఎక్కువగా చింత ఇచ్చేదానికి నిమిత్త అయిపోతుంది. ఆ వ్యక్తి ఎవరి ద్వారా మనకు కొంచెం కల్చరల్ ఐటమ్స్ అనుభవం అవుతూ ఉంటుందో చాలా ఎక్కువగా చింత తర్వాత స్టార్ట్ అవుతుంది. तो ऐसे कोई ना कोई चिंता में परेशान आत्माओं को शुभ चिंतक आत्माएं बहुत थोड़ी दिखाई देती है. ఇట్లా మొత్తం ప్రపంచమే పరేషాన్ అయిపోయింది. చింత టెన్షన్లో వచ్చేసారు. ఎవరు ఉన్నారు శుభచింతక ఆత్మలు? చాలా తక్కువ మంది కనిపిస్తారు. మనమే శివబాబా బిడ్డలు మాత్రమే శుభచింతక ఆత్మలు చాలా తక్కువ మంది ఉన్నాం. तो शुभ चिंतक आत्माओं के थोड़े समय का संपर्क भी अनेक आत्माओं को अनेक चिंताओं को मिटाने का आधार बन जाता है. సో ఈ శుభచింతక ఆత్మలు కనెక్షన్లో ఎప్పుడు వాళ్ళందరూ వస్తారు, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ చింత కొంచెం దూరమైనట్టుగా అనుభవం అవుతుంది. మనమే కదా ఆధారం, వాళ్ళ అందరూ చింతని సదాకాలం దూరం చేసానికి ఆధారం మనమే. అయితే ఎంతవరకు వాళ్ళు మన సంపర్కంలో వస్తారు అంతవరకు వాళ్ళు చింత లేకుండా ఉండే స్థితినే అనుభవం చేస్తారు. మనమే ఆధాर मूर्त వాళ్ళ చింతని దూరం చేస్తాను. तो आज विश्व को शुभ चिंतक आत्माओं की आवश्यकता है. బాబా చెప్తారు ఈరోజు ఇవి మొత్తం విశ్వానికి శుభచింతక ఆత్మలది చాలా అవసరం. శుభచింతక అంటే అర్థమైందా? వేరే వాళ్ళు మంచి దానికోసమే సదా ఆలోచన చేసేవాళ్ళు. విశ్వ కళ్యాణ అర్థం ఎప్పుడూ ఆలోచన చేసేవాళ్ళు శుభచింతక్ అనే అర్థం. సో శుభచింతక ఆత్మలు ఇప్పుడు చాలా అవశ్యం, ఈ ప్రపంచానికి అవశ్యం. तो इसलिए आप शुभ चिंतक मणियाँ
మా ఆత్మ ఈ విశ్వకు అతి ప్రియ హై. సో మనం ఎంతెంతో శుభచింతన చేసి అందరికీ శుభచింతక అవుతాం. మనం అంతంత విశ్వానికి చాలా ప్రియంగా ఉంటాం. మనం ఏంటంటే మన అవశ్యం కదా, మన ద్వారా మనుషులకు శాంతి ప్రాప్తి అవుతూ ఉంటుంది. టెన్షన్ నుంచి దూరంగా అయ్యేదానికి వాళ్ళకు శక్తి ప్రాప్తి అవుతూ ఉంటుంది. అందుకోసం చాలా అవశ్యం మనం, అందుకే ప్రియంగా ఉంటాం అందరికీ. ఏదంతా అవశ్యమో అది ప్రియంగా ఉంటుందా లేదా? तो जब संपर्क में आते हैं तो अनुभव करते हैं कि ऐसे शुभ चिंतक दुनिया में कोई दिखाई नहीं देते. సంపర్కలో వచ్చినప్పుడు మన సంపర్కలో వాళ్ళకే అనుభవం అవుతుంది. ఇంత మంచిగా మీరు విశ్వ కళ్యాణార్థంగా ఉన్నారు, మనుషులు వేరు ఎవ్వరూ ఇట్లా కనిపించనే లేదు. శుభచింతక్ ఆత్మ. తో శుభచింతక్ సదా రహే. మనకు సదా శుభచింతనే ఉండాలి, మన సదా శుభచింతకగానే ఉండాలి. సో దీనికి విశేష ఆధారం ఏమంటే శుభచింతన. శుభచింతక్ అంటే వేరే వాళ్ళ సేవార్థంగా చింతన చేసేది. దానికి ఆధారమే శుభచింతన. శుభచింతన అంటే జ్ఞానం, మనం చింతన చేసేది. తో జిస్కా సదా శుభచింతన్ చల్తా रहता है అవశ్య वो శుభచింతక్ है. ఎవరు మనసులో ఎప్పుడు శుభచింతనే ఉంటుందో వాళ్ళే శుభచింతక్ అవుతారు. और कभी कभी व्यर्थ चिंतन व परचिंतन होता है तो सदा शुभ चिंतक नहीं बन सकते. ఎప్పుడైనా మనకు వ్యర్థ చింతన ఎవరిపైన వచ్చేస్తుంది, లే పరచింతన చేస్తాం అంటే మనం సదా శుభచింతకగా ఉండేదానికి లేదు. అందుకే మనం ఎప్పుడు వ్యర్థ చింతన ఎవరిపైన చేయకూడదు, పరచింతన చేయకూడదు. చేస్తే వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది వేరే వాళ్ళకు. మన అశుద్ధ సంకల్పాలు, మన పరచింతన, వ్యర్థ చింతన ఎవరిపైన చేస్తామో వాళ్ళకు వాళ్ళ జీవనంలో చాలా ఎఫెక్ట్ అవుతుంది. तो शुभचिंतक आत्माएं औरों के भी व्यर्थ चिंतन परचिंतन को समाप्त करने वाले होते हैं. ఎవరు శుభచింతక ఆత్మలుగా ఉంటారు వాళ్ళు వేరే వాళ్ళ వ్యర్థ చింతన మరి పరచింతన సమాప్తి చేసేవాళ్ళుగా ఉంటారు. तो हर एक श्रेष्ठ सेवाधारी अर्थात सदा शुभचिंतक मणियों के शुभ चिंतन का शक्तिशाली खजाना सदा भरपूर होगा. బాగా చెప్తారు. ఎప్పుడు మనం సదా శుభచింతకగానే ఉంటాం. శ్రేష్ఠ సేవాదారి, సదా శుభచింతక్ మణి, శుభచింతన శక్తి ద్వారా, ఆ ఖజానా ద్వారా ఫుల్ భర్పూరుగా ఉంటారు. సత్యమైన విశ్వ సేవాదారి, శ్రేష్ఠ సేవాదారి మనసులో సదా శుభచింతనతో భర్పూరుగా ఉంటారు. ఇది ఒక శక్తిశాలి ఖజానా. तो भरपूरता के कारण औरों के प्रति शुभचिंतक बन सकते हैं. మనకి ఎప్పుడు మనసు లోపల శుభచింతనది శక్తిశాలి ఖజానా భర్పూరుగా ఉంటే అప్పుడు మనం వేరే వాళ్ళకు కూడా శుభచింతక్ అవుతాం. మనం ఇది చాలా అవశ్యం. అందరి కోసం మన శుభచింతక్ కావాలి. దానికోసం మన మనసు లోపల శుభచింతన ఎప్పుడు ఉండాలి. ఈ ఖజానా శక్తిశాలి ఖజానాని దీంతో నిండించుకోండి మనసుని. तो शुभचिंतक अर्थात सर्व ज्ञान रत्नों से भरपूर. శుభచింతక్ ఎట్లా ఉంటారు? వాళ్ళ మనసు లోపల సర్వ ప్రకారమైన జ్ఞాన రత్నాల నుంచి నిండా ఉంటారు, భర్పూరుగా, ఫుల్. और ऐसे ज्ञान संपन्न दाता बन औरों के प्रति सदा शुभचिंतक बन सकते हैं. అంటే ఎప్పుడు జ్ఞానాన్ని విచార సాగర్ మంతనే చేస్తూ ఉండాలి.
ఏమైనా జరుగుతుంది అనుకోండి, అప్పుడు కూడా జ్ఞాన విచార సాగర్ అంతనే అక్కడ ఉండాలి. వ్యర్థ చింతన రాకూడదు. ఎవరైనా ఏమైనా తప్పు చేస్తారు, అప్పుడు కూడా మనం ఆ పరిస్థితిలో జ్ఞానమే చూపించాలి, కానీ వ్యర్థ మరి పరిచింతన చేయకూడదు. బాబా ఎన్ని మాటలు మనకు నేర్పించినారు జ్ఞానం. సదా సాక్షి అవస్థలో ఉండి చూడండి, ఇదంతా డ్రామాలో ఇట్లా జరుగుతూ ఉంది ఎట్లా అని ఎందుకు మర్చిపోతారు డ్రామా విషయాల్ని. तो चेक करो कि सारे दिन में ज़्यादा समय शुभ चिंतन रहता है या परचिंतन रहता है. ఉదయం నుంచి రాత్రి వరకు మీ మనసులో ఏ చింతన ఎక్కువ ఉంది? శుభ చింతన ఎక్కువ ఉందా, పరచింతన ఎక్కువ ఉందా? పరచింతన అంటే తెలిసిందా? వేరే వాళ్ళపైన అశుద్ధ వాళ్ళ అవగుణాలని చింతన చేసేది. ఏమి సదా ఆలోచన చేస్తారు? ఎవరినైనా చూస్తే వాళ్ళ అవగుణాలే మీకు కనిపిస్తుందా, లే వాళ్ళపైన శుభ చింతన చేస్తారా? మంచి చింతన ఎప్పుడు చేయాలి అందరిపైన. शुभ चिंतन वाला सदा अपनी संपन्नता के नशे में रहते हैं. इसलिए शुभ चिंतन स्वरूप द्वारा दूसरों के प्रति देता जाता है और भरता जाता है. सो शुभ चिंतक स्वरूपం ఉండాలి. మన శుభ చింతక స్వరూపం ద్వారా వేరే వాళ్ళ కోసం ఇస్తూ పోవాలి. మన లోపల కూడా జ్ఞాన రత్నాలు నిండించుకునే పోవాలి. వేరే వాళ్ళకి కూడా మనసా ద్వారా కూడా జ్ఞానం ఇస్తూ ఉండాలి. ఏదైనా అవగుణాలు చూస్తారు అనుకోండి వేరే వాళ్ళలో, అప్పుడు మనం వాళ్ళకు మంచి గుణాలు ఏమి దాని గురించి చింత చేసి ఆత్మకు వైబ్రేషన్లో పంపించాలి. సో परचिंतन मरी व्यर्थ चिंतन वाला सदा खाली होने के कारण अपने को कमज़ोर अनुभव करेंगे. इसलिए शुभ चिंतक बन औरों को भी देने के पात्र नहीं बन सकते. ఎవరు ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ అవగుణాలే చూసి చింత చేస్తారో, పరచింతన వ్యర్థ చింతన చేస్తూ ఉంటారు, వాళ్ళ లోపల శక్తి ఖాళీగా ఉంటుంది. ఏ ప్రకారమైన శక్తి ఉండదు వాళ్ళకు. అందువల్ల వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. వాళ్ళ మనసులో కొంచెం కూడా శక్తి లేదు. అందుకే బాబా చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చేవాళ్ళు దాత అయ్యే పాత్ర చేశానికి లేదు. అంటే శుభచింతకు అయ్యేసి వేరే వాళ్ళకు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి కదా, ఆ పాత్ర వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎప్పుడు చూసినా అవగుణాలే చూస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా వ్యర్థ చింతనే చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇచ్చే పాత్ర ఉండదు. వీక్నెస్ ఆత్మకు ఎప్పుడు వీక్నెస్. సో ఎట్లా శరీరం వీక్ అయిపోయిందంటే మీరేం చేస్తారు? అయ్యో నా శరీరం వీక్ అయిపోయింది, దానికి అది తినాలి ఇది తినాలి అనుకుంటారా లేదా? ఎన్ని తినాలా అనుకుంటారు? శరీరం బాగా స్ట్రాంగ్ అయ్యేదా? అట్లా ఆత్మ వీక్ అయిపోయింది, దానికి జ్ఞానాన్ని విచార సాగర్ మంతన్ చేయండి, వాణి చదవండి, యోగం చేయండి, అందరిపైన శుభ భావన పెట్టుకోండి, శుభ చింతన చేయండి. అప్పుడు ఆత్మ శక్తిశాలి అయిపోతారా లేదా? ఆత్మ ఎందుకు వీక్ అయిపోతుంది? ఎప్పుడు చూసినా పరచింతన మరి వ్యర్థ చింతన చేస్తూ ఉంటారు, అందుకే ఆత్మ వీక్ అయిపోతుంది. సో వర్తమాన్ సమయం सर्व की चिंता मिटाने के निमित्त बनने वाली शुभ चिंतक मणि की आवश्यकता है. బాబా చెప్తారు, ఇప్పుడు బాబాకు ఇట్లా బిడ్డలు కావాలి. ఎట్లా బిడ్డలు? సదా శుభ చింతక్ మణి కావాలి. అందరు చింతన దూరం చేసేవాళ్ళు, వేరే వాళ్ళకు కూడా ఏ ప్రకారమైన చింత ఉండకూడదు. వాళ్ళ చింతన కూడా దూరం చేసేదానికి
మనం నిమిత్తంగా ఉండాలి. ఇట్లా శుభచింతక్ మణిలు చాలా అవశ్యం. ఇప్పుడు బాబాకు కూడా అవశ్యమే, ప్రపంచానికి కూడా కావాలి. అనవసరంగానే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు. మీరు చింత చేయొద్దు, వేరే వాళ్ళని కూడా చింత చేసేదానికి దాని నుంచి ముక్తి చేయండి. ఈ పార్ట్ ఎందుకు చేసానికి లేదు? ఇది అవశ్యమా లేదా? వేరే వాళ్ళ చింతన కూడా దూరం చేసేది. మీకు ఇది రెస్పాన్సిబిలిటీ అనుభవం అవుతుందా? లేదు అనవసరంగానే వేరే వాళ్ళకు కూడా చింత ఇస్తారా? చింతా స్వరూప్ కాదు. जो चिंता के बजाय शुभ चिंतन की विधि के अनुभवी बना सके. అంటే మన శుభచింతక్ మణి ఎట్లా కావాలంటే చింతకు బదులుగా శుభచింతనది విధానం అనుభవం చేయించాలి. जहाँ शुभ चिंतन होगा वहाँ चिंता स्वतः समाप्त हो जाए. అంటే బాబా చెప్పే విషయాలే మన విచార సాగర్ మంతన్ చేస్తూ ఉంటే చింత ఆటోమేటికలీ సమాప్తి అయిపోతూ ఉంటుంది. చింత ఎందుకు చేయాలి? ఇప్పుడు మన శరీరంలోనే ఏదో ఒకటి అయిపోతుంది. మన శుభ చింతకు కావాలన్నా లేదా? ఓ ఇది లెక్కాచారం సమాప్తి అయిపోయింది అట్లా ఇట్లా, దాని బదులుగా ఎందుకు ఏమి ఎట్లా అని అనుకుంటే మనకి చింత టెన్షన్లో వచ్చేస్తుంది. సో వేరే వాళ్ళకు కూడా చింత ఇవ్వకూడదు, మన చింత కూడా ఉండకూడదు. సదా శుభ చింతన చేస్తూ గుప్త సేవ చేస్తూనే ఉండాలి. ఇది చాలా గుప్త సేవ, शुभ चिंतक अయ్యేది. ये जो बेहद की विश्व सेवा का प्लान बनाए, इस प्लान को सहज सफल बनाने का आधार शुभ चिंतक स्थिति है. ఈ విశ్వ సేవ కోసం ఏం ప్లాన్ మనం వేస్తాము, ఆ ప్లాన్లో సఫల్ కావాలంటే సహజ సఫలత, దాని ఆధారం శుభచింతక స్థితి. మనకు సదా శుభచింతక స్థితి ఉండాలి. సర్వాత్మల కళ్యాణ్ ఎట్లా అయ్యేది దాని గురించే ఆలోచన చేయండి. वैरायटी प्रकार की आत्माएं संबंध संपर्क में आएंगी. ऐसे आत्माओं के प्रति शुभ चिंतक बनना अर्थात उन आत्माओं को हिम्मत के पंख देना, क्योंकि सर्व आत्माएं चिंता की चिता पर रहने के कारण अपनी हिम्मत, उमंग, उल्लास के पंख कमज़ोर कर चुकी है. అంటే శుభావు చెప్తారు. ఇప్పుడు ఆత్మలందరికీ శుభ చింతక చేయాలి. ఏ ఆత్మలందరూ చాలా వీక్గా ఉన్నారు, ధైర్యమే లేదు వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలందరూ ఎప్పుడు చూసినా చింతాది చితాల కూర్చొని ధైర్యం లేదు, ఉమంగ్ ఉత్సాహం లేదు. ఈ రెక్కలంతా కట్ అయిపోయింది, వీక్ అయిపోయింది, వాళ్ళకు ఎగిరేదానికి కాలేదు. అందుకే మనం సదా శుభచింతక అయ్యేసి వాళ్ళను కూడా చింత నుంచి ముక్తి చేయాలి. तो आप शुभ चिंतक आत्माओं की शुभ भावना उनके पंखों में शक्ति बढ़ाएं और आपकी शुभ चिंतक भावना के आधार से उड़ने लगेंगे, अर्थात सहयोगी बनेंगे. भावचिंतक మన శుభచింతక ఆత్మలు శుద్ధ భావన ద్వారా వేరే వాళ్ళకు కూడా ఉమంగ్ ఉత్సాహాన్ని రెక్కలు ఇవ్వండి, శక్తి నిండించండి. అప్పుడు ఆ శుభచింతక ఆత్మలు వాళ్ళు వేసి మన కార్యంలో బాబా చేసి కార్యంలో ఉమంగ్ ఉత్సాహంతో సహయోగం కూడా ఇస్తారు. శుభచింతక కార్యంలో सहयोगम కావాలి. नहीं तो दिल से किस हो जाएंगे और सुखदाम बनाना हम आत्माओं को क्या శక్తి మిలే బాగా చెప్తారు. లేదంటే వాళ్ళు ఎప్పుడు చూసినా దుఃఖంలో, ఎప్పుడు చూసినా ఫీలింగ్స్లో దాంట్లోనే ఉండే కారణం నుంచి బెటర్ వరల్డ్ అంటే సత్యుగం చేసే దాంట్లో పెద్ద విఘ్న రూప అయిపోతారు వాళ్ళు.
ఎప్పుడూ అశాంతి, ఎప్పుడు చూసినా చింత, ఏదో ఒక మాటలో వాళ్ళు ఏమి శాంతి స్థాపన చేస్తారు? మనమే వాళ్ళకు ఇప్పుడు शुभ चिंतक ऐसी धैर्य मिल तो जो स्वयं को ही नहीं बना सकते हैं विश्व को क्या बनाएंगे? ఎవరు స్వయమే శాంతిగా లేదు, సుఖంగా లేదు, ఈ విశ్వాన్ని ఎట్లా సుఖంగా శాంతిగా చేస్తారు? विश्व को बदलना बहुत मुश्किल समझते हैं क्योंकि वर्तमान सर्व सत्ताओं की रिजल्ट दे चुके हैं ना. అంటే మనుషులు పాపం విశ్వాన్ని పరివర్తన చేసే చాలా కష్టాన్ని అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసినారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క సత్తా, అంటే రాజకీయం వాళ్ళు, ధర్మ నేతలు కానీ, సైన్స్ వాళ్ళు కానీ, వాళ్ళు రిజల్ట్ చూసినారు కదా, ఎంత కష్టం, ఎంత దుఃఖం ఇచ్చే మాటలే ఉంది. ఇప్పుడు రాజకీయం ఏం జరుగుతుందో దాంట్లో చూడండి, దుఃఖమే దుఃఖం, ఎంత కష్టాలు. ఈ సైన్స్ వాళ్ళు అట్లానే ఉన్నారు. इसलिए मुश्किल समझते हैं. ऐसे दिल से किस आत्माओं को, चिंता की चिता पर बैठी हुई आत्माओं को आप शुभ चिंतक शक्तिशाली दिल से किसको भी दिल खुश कर दे. బాబా చెప్తారు ఎంత వాళ్ళు మనసులో ఆశనే లేదు, దుఃఖమే దుఃఖం, చింతని చింత, చింత చిత పైన కూర్చున్నారు. వాళ్ళందరికీ మన శుభ చింతక్ శక్తిశాలి శక్తి వాళ్ళ మనసులో సుఖాన్ని, ఖుషీని అనుభవం చేయిస్తుంది. जैसे डूबी हुई मनुष्य को तिनका का सहारा भी दिल का खुश करा देती है, हिम्मत में ले आती है. ఇట్లా మునిగిపోయే వాళ్ళకు చేత ఏదో ఒకటి దొరికితే చాలు, దాన్ని పట్టుకొని పైన ఎక్కొచ్చులే అట్లా అని ఖుషి అయిపోతారు. అట్లా కొంచెమైనా మనం వాళ్ళకు శుభ చింతకది వైబ్రేషన్ పాస్ చేయాలి. तो आपकी शुभ चिंतक स्थिति उनको सहारा अनुभव कराएं. जलती हुई आत्माओं को शीतल जल की अनुभूति होंगी. మనం ఎంతెంత శుభ చింతక చేస్తూ ఉంటాము దాని వైబ్రేషన్ పోయి వాళ్ళకు కొంచెమైనా ఆధారంగా ఉంటుంది, సపోర్ట్ ఇస్తుంది మన శుభచింత. వాళ్ళు పాపం ఎట్లా కాలిపోతూ ఉన్నారు, కొంచెమైనా శీతలం అయిపోతారు మన శుభచింతక వృత్తి ద్వారా. అందుకే సదా శుభచింతక వృత్తిలో ఉండాలి. तो सर्व का सहयोग प्राप्त करने का आधार भी శుభచింతక స్థితి. మన ఈ విశ్వాన్ని పరివర్తన చేసడానికి కోసం అందరూ సహయోగం ప్రాప్తి చేసుకోవాలి. అప్పుడే ఈ విశ్వం పరివర్తన అవుతుందా లేదా. అయితే అందరూ సహయోగాన్ని తీసుకోవాలంటే దానికి కూడా ఆధారం మన శుభచింతక స్థితి. जो सर्व के प्रति शुभ चिंतक है उसको सर्व से सहयोग प्राप्त हो ही जाता है. అంటే ఎవరు సర్వ కోసం శుభచింతక్ అయినారు వాళ్ళకు గ్యారంటీ అందరూ సహయోగం ఇస్తారు. शुभचिंतक भावना औरों के मन में सहयोग की भावना सहज और स्वतः उत्पन्न करेंगे. శుభచింతక్ భావనని వేరే వాళ్ళ మనసులో సహజంగానే సహయోగం ఇవ్వాలని భావన ఉత్పన్న అవుతుంది ఆటోమేటిక్లీ. శుభచింతక్ మనకు ఉంటే వేరే వాళ్ళకు కూడా సహయోగం ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. तो शुभचिंतक आत्माओं के प्रति हर एक के दिल से स्नेह उत्पन्न होता है. మన శుభచింతక్ ఆత్మలు అవుతూ ఉంటే ప్రతి ఒక్కరి మనసులో స్నేహం కూడా ఉత్పన్న అవుతుంది. ఆ స్నేహం నుంచి వాళ్ళు సహయోగి కూడా అయిపోతారు. మన అడగాలని లేదు, ఆటోమేటికలీ సహయోగం ఇస్తూ ఉంటారు. तो जहाँ स्नेह होता है वहाँ समय संपत्ति सहयोग सदा न्योचवार होता है.
इसके लिए తయారు होते అంటే ఎక్కడ స్నేహం ఉంటుందో, ఎవరిపైన స్నేహం ఉంటుందో వాళ్ళ కోసం సమయం, సంపత్తి, సంయోగం అన్నీ అర్పణ చేస్తారు, ఈజీగా అర్పణ చేసేస్తారు. అయితే ఎవరిపైన స్నేహం వస్తుంది అందరికీ? శుభచింతక్ ఆత్మలపైనే స్నేహం వస్తుంది. అందుకే సదా శుభచింతక్ అయ్యి ఉండండి. అప్పుడు స్నేహం, సంయోగం, సంపత్తి అన్నీ అర్పణ అయిపోతుంది. तो सदा शुभचिंतक स्नेही बनाएंगी और स्नेह सब प्रकार की सहयोग में न्योचवार बना देंगे. అంటే మన శుభచింతక అయిపోయి ఉంటే సర్వస్నేహి అయిపోతాం. మరి స్నేహం ఉంటే ఆటోమేటికలీ సంయోగం మనకు ప్రాప్తి అవుతూ ఉంటుంది. అందరూ ఆఫర్ చేస్తారు, నేను సంయోగం ఇస్తాను, నేను సంయోగం ఇస్తాను అట్లా. అందువల్ల బాబా చెప్తారు, సదా శుభచింతన్సే సంపన్న రహో, ఎప్పుడు శుభచింతనతో సంపన్నంగా ఉండండి, శుభచింతక్ అయ్యేసి ఉండండి. అప్పుడు సర్వ ఆత్మలది స్నేహం, సంయోగం ప్రాప్తి కూడా అవుతుంది. మరి మీరు అట్లా చేయించుకోవాలి కూడా. శుభచింతకగా ఉండి సర్వ ఆత్మలకు స్నేహిగా చేయండి, పరమాత్మ స్నేహి. మరి సహయోగిగా చేయండి. शुभचिंतक आत्माएं सर्व की संतुष्टता का सदा सहज सर्टिफिकेट ले सकती है. ఎవరు సదా శుభచింతకగా ఉంటారో వాళ్ళే ఈ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఏ సర్టిఫికేట్? అందరిని తృప్తి చేసే సర్టిఫికేట్ తీసుకోవచ్చు శుభచింతక్ ఆత్మలు. तो शुभचिंतक ही सदा प्रसन्नता की पर्सनालिटी में रह सकती है. ఎవరు సదా శుభచింతక్ ఆత్మలైనారు వాళ్ళు ప్రసన్నగా కూడా ఉంటారు. ప్రసన్నతాది పర్సనాలిటీ వాళ్ళలో ఉంటుంది. చూడండి ఎంత లాభం. శుభచింతక్ అయితే ఎన్ని ప్రకారమైన లాభాలు ఉంది, నోట్ చేసుకోండి. तो शुभचिंतक आत्मा सर्व की संतुष्टता की सहज सर्टिफिकेट ले सकती है. शुभचिंतक ही सदा प्रसन्नता की पर्सनालिटी में रह सकती है. श्रेष्ठ विश्व के आगे विशेष पर्सनालिटी वाले भी बन सकती है. ఈ విషయం ముందు వాళ్ళు స్పెషల్ పర్సనాలిటీ వాళ్ళు కూడా అయిపోతారు శుభచింతక్ ఆత్మలు. आजकल पर्सनालिटी वाले आत्माएं हैं सिर्फ नामी ग्रामी बनते हैं, अर्थात नाम बुलंद होता है. लेकिन आप रूहानी पर्सनालिटी वाले सिर्फ नामी ग्रामी ही नहीं, गायन योग्य ही नहीं, लेकिन गायन योग के साथ साथ పూజన్ యోగ్య भी बनते हो. బాబా చెప్తారు, ఇప్పుడంతా మనుషుల్లో ఒక స్పెషల్ పర్సనాలిటీ ఉంది, వాళ్ళు ప్రసిద్ధి అయిపోతారు, వాళ్ళని బాగా మహిమ చేస్తారు అందరూ. అయితే ఇక్కడ ఊరికే నామీ గ్రామీ ప్రసిద్ధి అయ్యేదే కాదు, ఇక్కడ మన గాయన్ యోగి కూడా అవుతాం, మరి పూజన్ యోగ్య కూడా అవుతాం. అందరూ మన పూజ కూడా చేస్తారు. ఏంటంటే ఇది ఆత్మీక పర్సనాలిటీ. ఈ శుభచింతక్ అందరిపైన సదా శుభచింతన ఉండాలి మనకు. ఎట్లాంటి వాళ్ళైనా సరే మన వాళ్ళపైన శుభచింతక్ భావనతోనే ఉండాలి. तो कितने भी बड़े धर्म क्षेत्र में, राज्य क्षेत्र में, साइंस के क्षेत्र में पर्सनालिटी वाले प्रसिद्ध है, लेकिन आप रूहानी पर्सनालिटी वाले 63 जन्म पूजनीय बनते. इसलिए ये శుభచింతక్ बनने की आवश्यकता है. బాగా చెప్తారు, వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ధర్మాత్మలు ఉన్నారు, ఎంతమంది రాజకీయ వాళ్ళు ఉన్నారు, విశేషంగా ఎంతమంది సైన్స్ వాళ్ళు, విశేష పర్సనాలిటీ వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో చాలా ప్రసిద్ధిగాను ఉన్నారు. అయితే వాళ్ళు పూజనీయ అయ్యలేదు 63 జన్మలు. మనం శుభచింతక్ ఆత్మలు, విశేషంగా పర్సనాలిటీ వాళ్ళు అందరూ మన పూజ కూడా చేస్తారు. तो सर्व को जो प्राप्त होती है खुशी की, सहारे की, हिम्मत के, पंखों की, उमंग उत्साह की,
ये प्राप्ति की दुआएं आशीर्वाद आपको अधिकारी बच्चे बना देती हैं. బాగా చెప్తారు. ఈ సర్వ కోసం మనం అన్ని ప్రాప్తి చేయిస్తాం, ఖుషి ప్రాప్తి చేయిస్తాం, మరి ఆధారంగా ఉంటాం, సపోర్ట్ ఇస్తాం, మరి ధైర్యం ఇస్తాం. ధైర్యాన్ని రెక్కలు ఇచ్చి ఉమంగ్ ఉత్సాహంతో ఎగిరేటగా చేస్తే మనకు ఆశీర్వాదం ప్రాప్తి అవుతుంది. సో అధికారంతో మనకు ప్రాప్తి అవుతుంది ఆశీర్వాదం. तो और कोई भक्त आत्मा बन जाते हैं, इसलिए अनेक जन्म के पूजनीय बन जाते हैं. చాలామంది మనకు భక్తాత్మలు కూడా అయిపోతారు. అందుకే బాబా చెప్తారు మీరు అనేక జన్మలు పూజ్యనీయ కూడా అవుతారు. तो शुभ चिंतक अर्थात बहुत काल की पूज्यनीय आत्माएं, పూజ్య ఆత్మాయి. శుభచింతక్ అంటే చాలా సమయం पूज्यनीय ఉంటాయి. ये विशेष कार्य आरंभ करने के साथ साथ जैसे और प्रोग्राम बनाते हो उसके साथ साथ स्व के प्रति प्रोग्राम बनाओ. బాగా చెప్తారు. ఈ విశాల కార్యం ఆరంభం చేయండి, శుభచింతక్ ప్రోగ్రామ్ది. దాని వెంట స్వ ప్రతి కూడా ప్రోగ్రాం చేసుకోవాలి. స్వ ఉన్నతి కోసం ప్రోగ్రాం. దానికోసం బాబా 4 మాటలు చెప్తారు. స్వ కోసం కూడా ఏం చేసుకోవాలి అట్లా అని. तो सदा के लिए हर आत्मा के प्रति और अनेक प्रकार की भावनाएं परिवर्तन करके एक शुभ चिंतक भावना सदा रखो. బాగా చెప్తారు. సదాకాలాని కోసం ప్రతి ఒక్కరి పైన వేరే వేరే భావన అంతా తీసేసి ఒక శుభచింతక్ భావన పెట్టుకోండి. ఎవరిని చూసినా సరే వాళ్ళపైన శుభచింతక్ భావన పెట్టుకోండి. వేరే వేరే భావన అంతా పెట్టుకోవద్దు, మిస్అండర్స్టాండింగ్ అంతం చేసుకోవద్దు. ఓన్లీ శుభచింతక్ చేయండి. ఒకటి మాట ఇది. ఇంకొకటి सर्वको स्वयं से आगे बढ़ाने आगे रखने का श्रेष्ठ सहयोग सदा देते रहो. అంటే అందరినే మనకంటే ముందు పెట్టాలి. సదా శ్రేష్ఠ సహయోగం సదా ఇస్తూ ఉండాలి. ముందు పెట్టే దాంట్లో వేరే వాళ్ళు కూడా ముందు పోని ఎట్లా అని ఈ శ్రేష్ఠ సహయోగం సదా పెట్టాలి, ఇవ్వాలి. మూడో మాట बेटर वर्ल्ड अर्थात श्रेष्ठ विश्व बनाने के लिए सर्वप्रति श्रेष्ठ कामना द्वारा सहयोगी बनो. బాగా చెప్తారు. సుఖమయ సంసారం తీసుకురావాలంటే, శ్రేష్ఠ విశ్వం తయారు చేయాలంటే సర్వాత్మల పైన శ్రేష్ఠ కామన పెట్టుకోవాలి. అంటే సదా సహయోగి కావాలి. అట్లా అని వాళ్ళు బాబా కార్యంలో సహయోగి కావాలి. వాళ్ళకు కూడా భాగ్యం ప్రాప్తి అవుతుంది అప్పుడు. మరి 4వ మాట ఏమంటే సదా వ్యర్థ చింతన పరచింతన సమాప్తి చేసేసి పాస్ట్ ఇస్ పాస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసి బిందు స్వరూప స్థితిలో ఉండాలి. అంటే మణి అయ్యేసి సదా విశ్వానికి సర్వ ఆత్మలకు అంతముల పైన శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన, స్నేహాని భావన, సమర్థ భావనది సమర్థ చేసే భావనతో మన శుద్ధ సంకల్పం చేయాలి. అంటే కిరణాలు పాస్ చేయాలి. అందరి పైన ఈ మంచి శుద్ధ సంకల్పం చేయాలి. అందరూ శ్రేష్టంగా కావాలి, అందరూ మంచి వాళ్ళుగా కావాలి, అందరూ భాగ్యం తీసుకోవాలి, అందరిపైన స్నేహాని భావన మనం పెట్టుకోవాలి. तो ये स्वतः ही प्रोग्राम सारे प्रोग्राम के सफलता का फाउंडेशन है. ఈ 4 మాటలది ప్రోగ్రామ్ సదా చేస్తూ ఉంటే అన్ని ప్రోగ్రామ్ సదా సఫल అయిపోతూ ఉంటుంది. तो जिस फाउंडेशन को सदा मजबूत रखना तो प्रत्यक्षता का आवाज़ स्वतः ही बुलंद होगा. ఈ ఫౌండేషన్ పక్కా చేసుకుంటే అప్పుడు ప్రత్యక్షతది సందేశం
ఇట్లా జోరుగా అందరికి వినిపించాలనో వినిపిస్తుంది. అర్థమైందా? अच्छा सभी कार्य के कार्य के निमित्त होना, अन्नी पानी कोसरा निमित्त। जब विश्व को सहयोगी बनाते हैं तो पहले तो आप निमित्त हो ना, छोटे बड़े बीमार हो या स्वस्थ हो, महारथी हो या घोड़े सवार हो, सभी सहयोगी है. అంటే ఈ మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసానికి అందరి ఆత్మల సహయోగం చాలా అవశ్యం. సర్వకి సహయోగ్ సే సుఖమయ సంసార్ ప్రోగ్రామ్ ఇది. దానికి ఫస్ట్ మనమే నిమిత్తంగా ఉంది. బాబా బిడ్డలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, రోగి అయినా, ఆరోగ్యం బాగుండే వాళ్ళైనా, మహారథి అయినా సరే, గోడే సవారైనా, అందరూ నిమిత్తంగా ఉన్నారు, సహయోగం ఇస్తూ ఉన్నారు ఈ ప్రపంచాన్ని సుఖమయంగా చేశాను. ప్యాదే బి ప్యాదేతో అయినే ఇక్కడ ఎవరు ప్యాదే కాదు. తో సభీకి అంగుళీ చాయి. हर एक ईंट का महत्व है. कोई फाउंडेशन की ईंट, कोई ऊपर वाली दीवार की ईंट, लेकिन एक एक ईंट వాల్యుబుల్ है. బాబా చెప్తారు, ఇట్లా ఒక బిల్డింగ్ కట్టేదానికోసం ఫౌండేషన్ స్టోను ఉండాలి, పైన గోడ కట్టేదానికి కూడా ఇటుక. అయితే ప్రతి ఇటుక కూడా ఆ బిల్డింగ్లో ఎంత ఇంపార్టెంట్. అట్లా ఈ విశ్వ నవనిర్మాణ కార్యంలో ప్రతి ఒక్క ఆత్మ కూడా చాలా ముఖ్యం. సహయోగి ఆత్మలు, సహయోగి ఆత్మలు అందరూ ఇటుకలాగా, ఇటుకలు చాలా ముఖ్యమైన వాళ్ళు అందరూ. तो आप सभी समझते हो ना कि हम प्रोग्राम कर रहे हैं, या समझते हो प्रोग्रेस कर रहे हो. ప్రోగ్రామా ప్రోగ్రెస్సా? ప్రోగ్రామ్ పైన ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే प्रोग्राम तो हमारा प्रोग्राम तो बाप दादा बच्चों के विशाल कार्य को प्रोग्राम को देख हर्षित होते हैं. బాబు దాదా అందరిది ప్రోగ్రామ్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలు కూడా ఈ విశ్వానికి చాలా ముఖ్యం. అందరిపైన దయ ఉండాలి. మనకు దయ ఉండి, ఏమి దయ ఉండాలి? మన భాయిలే కదా అందరూ, వాళ్ళందరికీ తండ్రిని ప్రత్యక్షంగా చూపించాలి మనం. సో తండ్రి పరిచయం ఇచ్చే, సందేశం ఇచ్చే సేవ బాగా చేయాలి. దయ ఉండాలి మనకు అందరిపైన, అందరూ ప్రాప్తి చేసుకొని సమీపంలో వస్తారు, సంబంధంలో వస్తారు, అధికారం ప్రాప్తి చేసుకుంటారు. పూజ్య దేవతలు 33 కోట్లు గాయన ఉందా లేదా? 33 కోటి దేవతలు ఎప్పటి వరకు? త్రేతాయుగ అంతు సమయం వరకు 33 కోట్లు అయిపోతారు. అయితే స్టార్టింగ్ పాయింట్ 9 lakhs. ఇప్పుడు 9 lakhs రెడీ అయినారా? 9 lakhs రెడీ అయిపోతే ఆటోమేటిక్లీ 33 కోట్లు కూడా దేవాత్మలు అందరూ రెడీ అయిపోతారు. तो आज 5 तरफకి అంటే పార్టీలు వచ్చినారు. ఎక్కడెక్కడ ఉండి పార్టీలు వెరైటీ వచ్చినారు. నిమిత్ సేవాదారి బిడ్డలు సదా బాబాని ప్రత్యక్షం చేసేదానికి ఉమంగ్ ఉత్సాహంతో రాత్రి పగలు బిజీగా ఉన్నారు బాబా బిడ్డలు. బాబా మనస్ఫూర్తిగా వాళ్ళకు యాద్ ప్యార్ ఇస్తారు, స్నేహం ఇస్తారు, యాద్ ప్యార్ ఇస్తారు. ప్రతి అడుగులో కూడా సదా బాబా బాబా అని శబ్దం చెప్తూ ఉంటే వాళ్ళకు బాబా కూడా చాలా ప్రీతి ఇస్తారు. అచ్చా, ఓం శాంతి. वरदान सर्व आत्माओं को
शक्तियों का दान देने वाले మాస్టర్ బీజ్ రూప్ భవ. సర్వాత్మలకు శక్తులు దానం ఇచ్చేవాళ్ళు ఎవరు? మాస్టర్ बीज रूप भाव. अनेक भक्त रूपी पत्ते जो भी सूख गए हैं, मुरझा गए हैं, उनको सिर्फ फिर से अपनी बीज रूप स्थिति द्वारा शक्तियों का दान दो. भावतर आत्मा रूपी आग భక్తాత్మలందరూ కూడా ఈ కల్ప వృక్షంలో ఆగు అయినారా లేదా? ఎండిపోయినారు, అందరూ ఎండిపోయినారు. అయితే మన బీజ రూప స్థితిలో ఉండి అందరికీ శక్తి దానం ఇస్తూ పోతూ ఉండాలి. तो उन्हें सर्व प्राप्ति कराने का आधार है आपकी इच्छा మాత్రం స్థితి. అయితే వాళ్ళకు అన్ని ప్రాప్తి చేయించాలంటే మనకు ఏ ప్రకారమైన కోరిక లేని స్టేజ్ ఉండాలి. ఏ కోరికను మనకు లేదంటే అప్పుడే మనం వాళ్ళ కోరికలంతా కూడా పూర్తి చేసే సాధ్యమవుతుంది. तो जब स्वयं इच्छा मात्र अविद्या होंगी तभी अन्य आत्माओं की सर्व इच्छाएं पूर्ण कर सकते हैं. మనకు ఏ ప్రకారమైన కోరిక లేదు అంటే వేరే వాళ్ళ కోరికలంతా కూడా మనం పూర్తి చేయొచ్చు. ఇచ్చా మాత్రం అవిద్య అర్థాత్ సంపూర్ణ శక్తిశాలి బీజ్ రూప్. అంటే ఇచ్చా ఎవరికి కోరికలు ఉండదు, ఎవరు అన్నిట్లో సంపన్నంగా ఉంటారో వాళ్ళకి. సో బాబా చెప్తారు మన ఇప్పుడు సంపూర్ణ శక్తిశాలి బీజ్ రూప్ అవస్థలో ఉండాలి. అంటే సంపూర్ణ సంపన్న స్టేజ్లో ఉంటే అప్పుడే వేరే వాళ్ళ కోరికను పూర్తి చేసే సాధ్యమవుతుంది. మాస్టర్ బీజ్ రూప్ ఆత్మ అయ్యేసి భక్త ఆత్మలు పాపం దేనికి పిలుస్తారో విని వాళ్ళకు కూడా ప్రాప్తి చేయించాలి. వాళ్ళకి ముక్తి, జీవన్ ముక్తి కావాలి, ముక్తి అయినా ఇవ్వాలి. భగవాన్ ప్రాప్తి కోసం ఎంత భక్తి చేస్తారు వాళ్ళు, మనం వాళ్ళ కోరికను పూర్తి చేయాలి. స్లోగన్ सदा सुप्रीम रूह की छत्र छाया में रहना ही अलौकिक जीवन की सेफ्टी का साधन है. भाव చెప్తారు సదా పరమాత్మ ఛత్రఛాయ కింద ఉండేదే ఈ అలౌకిక జీవనాన్ని సేఫ్టీ సాధన్. మన సేఫ్టీగా ఉన్నాం, సురక్షంగా పరమాత్మ ఛత్రఛాయ కింద ఎంతెంత ఉంటాము అంతే మన సేఫ్టీగా ఉంటాం. అర్థమైందా స్లోగన్? ఓం శాంతి. शुभ चिंतन की दवाई खाओ, शुभ चिंतन की दवाई खाओ, बनो बेफिक्र बादशाह. शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद. शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद. रहो जी एवर हैप्पी हेल्दी वेल्दी, हैप्पी हेल्दी वेल्दी. रहो जी एवर हैप्पी हेल्दी वेल्दी, हैप्पी हेल्दी वेल्दी. राजयोग से रोग मिटे और तन मन पावन होते. जी
जीवन कमल समान उनके न्यारे प्यारे होते, विश्व एक परिवार लगता अपना ये संसार, विश्व एक परिवार लगता अपना ये संसार। दोष मिटा कर गुण अपना कर, दोष मिटा कर गुण अपना कर, करे मन का उपचार। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। सबके प्रति हित भाव रखो और सबका हो कल्याण, सबका हो कल्याण। कम धीरे व प्रेम से बोले यही अपनी पहचान, यही अपनी पहचान। सेवा करो निस्वार्थ जग में, करते चलो उपकार। सेवा करो निस्वार्थ जग में, करते चलो उपकार। दुनिया का मालिक अपना है, दुनिया का मालिक अपना है, हम क्यों करें फरियाद। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। क्षमा मांग लो, भूल करे कोई तो माफ कर दो। हम अच्छे तो जग अच्छा है, मन में ये विश्वास भर लो। सदा साथ मेरे रहते हैं, जो सबका है तारनहार। जीवन नैया सौंप दिया, जीवन नैया सौंप दिया, प्रभु के हाथों पतवार। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। शुभ चिंतन की दवाई खाओ, शुभ चिंतन की दवाई खाओ, बनो बेफिक्र बादशाह। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद।